గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? కానీ సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుందాం. అంటే సాలెంట్ ఫీచర్స్ అంటే మనది లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని తెలుసుకుందాం. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని చాలా వరకు 1935 యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్స్ ని ఇంక్లూడ్ చేసుకుందాం అని చెప్పాం. అట్ ది సేమ్ టైం మన కాన్స్టిట్యూషన్ బ్రిటన్ లాగా అంత ఈజీ కాదు అమెండ్మెంట్ చేయటం, అమెరికా లాగా అంత కష్టం కూడా కాదు అమెండ్మెంట్ చేయటం. రెండు ఫ్లెక్సిబుల్, అంటే రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. అంటే కొన్ని కాన్స్టిట్యూషన్ లో కొన్ని ఆర్టికల్స్ అమెండ్మెంట్ చేయాలంటే సింపుల్ మెజారిటీ చాలు పార్లమెంట్ లో. ఓకేనా? కొన్ని స్పెషల్ ఆర్టికల్స్ ని అమెండ్మెంట్ చేయాలంటే స్పెషల్ మెజారిటీ కావాలి. ఓకేనా? నెక్స్ట్, ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. ఫెడరల్ సిస్టమ్ యూనిటరీ బయాస్ అంటే మీనింగ్ ఏంటంటే మాక్సిమం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి పవర్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ అవుతా ఉంటాయి. ఓకేనా? క్లియర్? పవర్ అనేది సెంట్రల్ కి స్టేట్ గవర్నమెంట్ కి డివైడ్ అవుతా ఉంటాయి. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే డయార్కీ అని పిలుస్తాం. క్లియర్? అట్ ది సేమ్ టైం మనకి సెంట్రల్ లో కొన్ని పవర్స్ ఉంటాయి, స్టేట్ లో కొన్ని పవర్స్ ఉంటాయి. మనకి 12 షెడ్యూల్స్ లో 7th షెడ్యూల్ యూనియన్ గవర్నమెంట్ కి కొన్ని లిస్ట్ ఉంది. 100 సంబంధించిన వాటి లిస్ట్ లో వాటన్నిటి మీద ఆధిపత్యం ఫుల్ కమాండ్ ఎవరిదంటే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ లో 67 ఉంటాయి. ఈ 67 మీద మొత్తం కంప్లీట్ అథారిటీ ఎవరు ఉంటదంటే స్టేట్ గవర్నమెంట్ కి ఉంటది. సెంట్రల్ అండ్ స్టేట్ ఇద్దరు కలిసి కంకరెంట్ లిస్ట్ మేక్ చేసుకుంటా ఉంటారు. ఓకేనా? నెక్స్ట్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కి ఇంకొక నేమ్ వెస్ట్ మినిస్టర్. బ్రిటన్ లో ఒక కాలనీ ఉంది, దాన్ని వెస్ట్ మినిస్టర్ కాలనీ అంటారు. వెస్ట్ మినిస్టర్ కాలనీలో మోస్ట్లీ ఎంపీస్ ఉంటారు. ఆ బ్రిటన్ కి సంబంధించిన ఎంపీస్ అండ్ మినిస్టర్స్ వాళ్ళు ఉండే క్వార్టర్స్ వాటన్నిటిని ఒక కాలనీ ఉంటుంది, దాన్ని వెస్ట్ మినిస్టర్ కాలనీ. దాన్ని వెస్ట్ మినిస్టర్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్ అని కూడా పిలుస్తారు. ఇంకొక నేమ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, ఇంకొక నేమ్ క్యాబినెట్ గవర్నమెంట్. మన ఇండియన్ పార్లమెంటరీ గవర్నమెంట్ బ్రిటిష్ దగ్గర నుంచి మనం తీసుకున్నాం. ఓకేనా? తీసుకున్నప్పుడు కూడా మనం బ్రిటన్ గవర్నమెంట్ ని ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫాలో అవటం లేదు. బ్రిటన్ గవర్నమెంట్ కి అయితే వాళ్ళకి మోనార్కీ ఉంటారు, కింగ్, వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులు, వాళ్ళ తర్వాత వాళ్ళ సంతానం ఉంటుంది. మన ఇండియా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా గవర్నమెంట్ హెడ్ ఎవరు ఉంటారంటే రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రజల నుంచి ఒక పర్సన్ వస్తాడు, ప్రజలే ఆ పర్సన్ ఎన్నుకుంటారు. ఓకేనా? ప్రజలందరూ కలిసి ఎమ్మెల్యేలు ఎంపీని చూస్ చేసుకుంటారు. ఆ ఎమ్మెల్యేలు ఎంపీస్ అందరూ కలిసి ప్రెసిడెంట్ ని వైస్ ప్రెసిడెంట్ చూస్ చేసుకుంటారు. బ్రిటన్ కి మనకి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే గవర్నమెంట్ మొత్తానికి హెడ్ ఎవరంటే బ్రిటన్ లో క్వీన్ ఆర్ కింగ్. ఇండియాలో గవర్నమెంట్ మొత్తానికి హెడ్ ఎవరంటే ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ని మనం రిపబ్లిక్ అంటాం. రిపబ్లిక్ అంటే మీనింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసెస్ ఓపెన్ టు ఆల్ సిటిజన్స్ అని అర్థం. అర్థమైందా? రిపబ్లిక్ అంటే మీనింగ్ ఏంటంటే సాయి ధరమ్ తేజ్ నటించిన మూవీ కాదు. రిపబ్లిక్ అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ ఓపెన్ టు ఆల్ సిటిజన్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, రిలీజియన్, క్రీడ్. అంటే ఏ కులమైన ఏ మతమైన ఎవరైనా సరే ఆ పోస్ట్ కి అర్హులే. కానీ బ్రిటన్ గవర్నమెంట్ లో ఆ గవర్నమెంట్ మొత్తానికి హెడ్ ఎవరంటే కింగ్ గాని క్వీన్ గాని ఉంటారు. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, మోనార్కీ అంటారు. ఓకేనా? నెక్స్ట్, మనది రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అని ఎందుకు పిలిచామంటే ఎంపీస్ లో నుంచి మనకి ఒక గవర్నమెంట్ ఫామ్ అయింది. అంటే ఇప్పుడు మనకు మొత్తం ఎంతమంది ఎంపీస్ ఉన్నారంటే 543 + 245 ఎంపీస్ ఉన్నారు లోక్సభలో రాజ్యసభలో కలిసి. వాళ్ళలో నుంచే ఏ పార్టీకి అయితే మెజారిటీ వచ్చిందో ఆ పార్టీ ప్రెసిడెంట్ గా ఫామ్ అయ్యి ఆ మెజారిటీ పార్టీ వచ్చిన పర్సన్ అయితే ఆ పర్సన్ ని మినిస్టర్ కన్నా చూస్ చేసుకుంటారు, లేదంటే ప్రైమ్ మినిస్టర్ కన్నా చూస్ చేసుకుంటారు. దాన్ని మనం ఏం పిలుస్తామంటే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటాం. ఇంకొక మీనింగ్ ఏంటంటే పార్లమెంట్ కి సంబంధించిన వాళ్ళ టాక్సెస్ మొత్తం ఈ మెజారిటీ పార్టీకి వచ్చిన ప్రైమ్ మినిస్టర్ కి వాళ్ళు డబ్బులు ఇస్తా ఉంటారు. ఆ డబ్బులు ఇచ్చిన మనీ అంటే టాక్సెస్ రూపంలో, బడ్జెట్ రూపంలో మనీ ఇస్తారు. వీళ్ళు ఇచ్చిన మనీ మొత్తానికి వీళ్ళు లెక్క సమాధానం చెప్పాలి. దీన్ని రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటాం. ఓకేనా? మన ఫాదర్ మనకి 100 రూపీస్ ఇస్తే నువ్వు 100 రూపీస్ ఇచ్చిన దానికి నువ్వు లెక్క చెప్పాలి. నేను చెప్పను, నువ్వు ఇచ్చావు కదా నేను ఎందుకు చెప్పను అనడానికి వీల్లేదు. అలా చెప్తే డాడీ ఇంకోసారి మనకి ఇవ్వరు. అంతేనా? అట్ ది సేమ్ టైం ఇదే అప్లికేబుల్ సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఉంటుంది. డబ్బులు పార్లమెంటు మినిస్టర్స్ కి ఇస్తుంది, ప్రైమ్ మినిస్టర్స్ కి, మినిస్టర్స్ కి ఇస్తుంది. వాళ్ళు ఇచ్చిన మనీకి వాళ్ళు లెక్క చెప్పాలి. దేనికి ఖర్చు పెట్టావు, రోడ్డుకి ఎంత ఖర్చు అయింది, ఈ సంవత్సరంలో ఎన్ని కిలోమీటర్లు రోడ్డు వేసావు, ఎంత రైల్వేస్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసావు,
డిఫెన్స్ మినిస్ట్రీ, ఫైనాన్స్, ఇలా ప్రతి పోర్ట్ఫోలియోకి ఎంత ఖర్చు పెట్టారని అడుగుతారు వాళ్ళు. వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పాలి, ఎందుకంటే డబ్బులు ఇస్తుంది కాబట్టి, వాళ్ళే కాబట్టి. నువ్వు చెప్పలేను, నేను నాకు అవసరం లేదు అన్నావు అనుకో, ఇమీడియట్ గా వాళ్ళ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇంపోజ్ చేస్తారు. అంటే అవిశ్వాస తీర్మానం. అంటే మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ఈ ప్రభుత్వం కంప్లీట్ గా కరప్ట్ అయిపోయింది. ఎందుకు కరప్ట్ అయిపోయింది అంటే మేము ఇచ్చిన డబ్బులకు వెళ్ళి సమాధానం లెక్క చెప్పడం లేదు, సో అక్కడ ఏదో స్కామ్ జరిగింది, ఇమీడియట్ గా ఈ ప్రభుత్వం మీద మేము అవిశ్వాస తీర్మానం అనేది ఇంపోజ్ చేస్తున్నామని చెప్పి ఆ ప్రభుత్వం కూలిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. అలా జరగకుండా ఉండడం కోసం వాళ్ళు అడిగిన ప్రతి సమాధానానికి, క్వశ్చన్ కి వాళ్ళు ఆన్సర్ చేస్తే దాన్ని రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటాం. క్లియర్? నెక్స్ట్, సింథసిస్ ఆఫ్ పార్లమెంట్ సోవరెనిటీ అండ్ జ్యుడిషియల్ సుప్రమసీ. అంటే మీనింగ్ ఏంటంటే పేరు పార్లమెంట్ సోవరెనిటీ. అమెరికాలో బ్రిటన్ లో పార్లమెంట్ సుప్రీం పవర్. క్లియర్? బ్రిటన్ లో పార్లమెంట్ అనేది హైయెస్ట్ పవర్. అమెరికాలో హైయెస్ట్ పవర్ ఎవరికి ఉందంటే సుప్రీం కోర్టుకి ఉంది. సుప్రీం కోర్టుకి ఉంది, పార్లమెంట్కి లేదు వాళ్ళకి. మన ఇండియాలో పార్లమెంట్ అండ్ జ్యుడిషియరీ ఇద్దరు ఈక్వల్, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. దీన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటాం. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అంటే వీళ్ళు ఎక్కువ చేస్తే జ్యుడిషియరీ ఏం చేసింది అంటే వీళ్ళకి మొట్టికాయలు వేసి కిందకు దించింది. ఇద్దరు ఈక్వల్, ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు. కానీ బ్రిటన్ లో ఎవరు సూపర్ పవర్, హైయెస్ట్ పవర్? సుప్రీం పవర్ ఎవరిది? బ్రిటన్ లో పార్లమెంట్ ఇది, అదే అమెరికాలో సుప్రీం కోర్టుది. మన ఇండియాలో రెండు, సింథసిస్ అంటే రెండు మిక్స్ చేసుకోవటం. ఓకేనా? నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. అంటే మీనింగ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ అంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి, సో ఫస్ట్ లోయర్ కోర్ట్స్ ఉంటాయి, లోయర్ కోర్ట్స్ పైన డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ పైన హైయర్ కోర్ట్స్ ఉంటాయి, హైయర్ కోర్ట్స్ పైన సుప్రీం కోర్ట్స్ ఉంటాయి. మీకు లోయర్ కోర్టులో న్యాయం జరగకపోతే డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళొచ్చు, డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్ళొచ్చు, అక్కడ న్యాయం జరగకపోతే సుప్రీం కోర్టులో వెళ్ళొచ్చు. దీన్ని ఇంటిగ్రేటెడ్ అంటాం. మనం ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అని విన్నాం కదా, అంటే ఏంటి? చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఫౌండేషన్ వేస్తా ఉంటాం. ఓకేనా? అట్ ది సేమ్ టైం ఇది కూడా అంతే. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే ఇక్కడ న్యాయం జరగకపోతే అప్పీల్ చేసుకోవచ్చు, అక్కడ న్యాయం జరగకపోతే పైన అప్పీల్ చేసుకోవచ్చు. ఓకేనా? సుప్రీం కోర్టు తర్వాత ఇంకెవరు లేరు. సుప్రీం కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ ఫైనల్ డెసిషన్, ఖచ్చితంగా 2 parties బైండ్ అవ్వాలి. క్లియర్? నెక్స్ట్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే మీనింగ్ ఏంటంటే మోస్ట్లీ మనకి మన ఇండియాలో ఎగ్జాంపుల్, మన ఇండియాలో స్టేట్ గవర్నమెంట్ పాస్ చేసిన చట్టం కానీ సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన చట్టంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైనా చట్టం తయారు చేస్తే సుప్రీం కోర్ట్ ఇమీడియట్ గా స్ట్రైక్ డౌన్ చేసింది. క్లియర్? బట్ అమెరికాలో స్టేట్ గవర్నమెంట్ చట్టం తయారు చేస్తే స్టేట్ హైకోర్టు వాళ్ళు మాత్రమే వాళ్ళు రద్దు చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ చట్టం తయారు చేస్తే ఆ సుప్రీం కోర్టు మాత్రమే ఆ చట్టాన్ని రద్దు చేయాలి. కానీ మన ఇండియాలో ఏంటి? క్వశ్చన్ అర్థం కాలేదా? సెంట్రల్ గవర్నమెంట్, మన ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ చట్టం తయారు చేసింది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టం తయారు చేసింది. స్టేట్ గవర్నమెంట్ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టం తయారు చేసింది. ఆ రెండింటిని తప్పు అని కొట్టేసే అధికారం ఎవరికి ఉంది? మన ఇండియాలో సుప్రీం కోర్టులో ఉంది. కానీ అమెరికాలో స్టేట్ గవర్నమెంట్ పాస్ చేసిన చట్టం ఎవరు కొట్టేసే రైట్స్ ఉన్నాయంటే ఓన్లీ స్టేట్ హైకోర్టుకి మాత్రమే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ చట్టంలో ఏమన్నా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తే ఓన్లీ సెంట్రల్ సుప్రీం కోర్టు మాత్రమే ఆ చట్టాన్ని చేయాలి. కానీ మన ఇండియా ఏంటి? సుప్రీం కోర్టుకి సెంట్రల్ స్టేట్ రెండిట్ల మీద వాళ్ళకి పవర్స్ ఉన్నాయి, అథారిటీ ఉంది. కానీ అమెరికాలో సుప్రీం కోర్టు సెంట్రల్, స్టేట్ హైకోర్టు, అంతే మీనింగ్. ఓకేనా? దాన్ని మనం ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటాం. ఓకేనా? నెక్స్ట్, సింగిల్ సిటిజన్షిప్. మన ఇండియాలో మన సింగిల్ సిటిజన్షిప్ బ్రిటన్ నుంచి తీసుకున్నాం. మనందరి ఇండియన్స్ అందరికి ఒకటే సిటిజన్షిప్. నువ్వు జమ్మూ కాశ్మీర్ అయినా, మణిపూర్ అయినా, లక్షద్వీప్ అయినా, అండమాన్ నికోబార్ అయినా, నువ్వు ఇండియా అంటే ఇండియా అంతే. నీ ప్రూఫ్ ఏంటి? ఆధార్, లేదంటే పాన్ కార్డ్, లేదంటే లైసెన్స్, లేదంటే పాస్పోర్ట్. నీకంటే నువ్వు ఇండియన్ అని చూపించుకోవడం కోసం ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుంది. ఓకేనా? బట్ అమెరికాలో గుర్తుపెట్టుకోండి, అమెరికాలో స్టేట్ లెవెల్లో స్టేట్ సిటిజన్షిప్ ఉంటుంది, నేషనల్ లెవెల్లో నేషనల్ సిటిజన్షిప్ కూడా ఉంటుంది. వాళ్ళకి 2 సిటిజన్షిప్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్, ఆ స్టేట్ కి సంబంధించిన సిటిజన్షిప్ ఏపీ సిటిజన్షిప్ ఉండదు. ఒకటే సింగిల్ సిటిజన్షిప్, ఇండియన్ సిటిజన్షిప్, అందరికి ఆధార్ కార్డు ఒకటే. కానీ అమెరికాలో గుర్తుపెట్టుకోండి, అమెరికాలో
అమెరికాలో మనకి 53 స్టేట్స్ ఉన్నాయి. ప్రతి స్టేట్ కి ఈ స్టేట్ ఈ వ్యక్తికి సంబంధించిందని వాళ్ళకి సిటిజన్షిప్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ వ్యక్తి అమెరికానికి సంబంధించిందని చెప్పి కూడా సిటిజన్షిప్ ఉంటుంది. వాళ్ళకి 2 కార్డ్స్ ఉంటాయి. నువ్వు ఏ స్టేట్ కి సంబంధించినోడు అని ఉంటుంది, నువ్వు అమెరికానా, బ్రెజిలా, కెనడా అనా, ఏ కంట్రీకి సంబంధించిన అని కూడా వాళ్ళకి సిటిజన్షిప్ ఉంటుంది.